చూసాను. నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలి, వెళ్ళగలను నువ్వు. ఇక్కడ నుంచి కదా మనం నడిచి వెళ్తాం గుడి దగ్గర నుంచి. ఇక్కడ నుంచే చెప్పలు పెట్టాం కారు గుడి ఎగరబెట్టుకోవచ్చు. మా పార్క్ హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్ట్ 1 అయితే పెట్టాను కదా, ఇది పార్ట్ 2 అండి. అదైతే ట్రావెలింగ్ వీడియో, ఇదైతే గుడి దగ్గరికి వచ్చేస్తున్న వీడియో అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, అందుకే నేను చూపిస్తున్నాను. మీరు అనుకోవచ్చు విజయవాడ మేము చాలాసార్లు వెళ్ళాం, ఇది కూడా పెట్టాలా అని. అంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. చూసారు కదా అసలు ఆ కార్లు ఎన్ని ఉన్నాయో బాబోయ్, అసలు ఎంత జనం అంటే అంత జనం ఉన్నారు. కనీసం పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేనంత జనం అనమాట. ఈరోజు తక్కువ ఉంటుంది కానీ సండే వెళ్ళామండి, ఆ రోజే ఎక్కువ మంది జనం ఉన్నారనమాట. చాలా అంటే చాలామంది. దగ్గరికి వచ్చేటప్పటికి భలే అనిపించింది నాకు, థ్రిల్లింగ్గా. అంటే ఎప్పుడు గుడి కదా, చెక్కు చెదరకుండా అలాగే ఉండిచ్చారు. టెంపుల్ అయితే చుట్టుపక్కల ప్రాంతాలు అయితే బాగున్నది. కృష్ణ వ్యారేజ్ కూడా చూశాను, కాకపోతే లోపలికి ఫోన్ ఎలా ఉండదు, అందువల్ల నేను లోపల ఏం చూపించలేకపోయాను. బయట వరకే చూపించగలను ఈ వీడియోలో. ఆ ఎండలో కానీ వెళ్ళొచ్చేసాము. 45 degrees 50 degrees ఎండ అంటారు, కానీ అది ఏం పట్టించుకోకుండా చిన్న పాపతో అయితే వెళ్ళిపోయాము టెంపుల్కి. ఇంకా చూడాలనుకున్నాం, చూసి వచ్చేసాము. దర్శనం బాగా జరిగింది. జనం ఎంతమంది జనం అంటే అంత జనం. సరేనండి, వీడియోలు అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప ఏమో ఆవిడ భాష ఆవిడదనమాట. చూసారు కదా అసలు భలే ఉన్నాయి కొండలు గట్ట. నువ్వు మాట్లాడతావా యశ్విక? నువ్వు మాట్లాడతావా? మాట్లాడతావా? మా పాప అసలు వచ్చి ఏ పిల్లలైనా సరే పడుకుంటారు జర్నీ చేస్తుంటే, కాకపోతే మా పాప అసలు పడుకోలే. దర్శనం అయిన తర్వాత పడుకుందనమాట మా చింతల్లి కదమ్మా. సో ఇంకా ఫైనల్లీ కార్ అయితే పార్క్ చేసాము. పార్క్ చేసిన తర్వాత చూడండి ఆ చుట్టుపక్కల భలే ఉంది. అంటే ఇదివరకు రోజుల్లో కొండలు అవన్నీ తుప్పల అవన్నీ చెట్లు అవన్నీ ఎలా ఉండేవి, సేమ్ ఇంకా అలానే ఉంది. అలానే ఉంచేసారు, ఇంకా అలానే ఉంచేసి గుడి పైన బాగా డెవలప్ చేశారు ఆవిడ వెలిసిన కాడ. చెప్పులు అయితే వేసుకెళ్ళకూడదంట, కొంతమంది వేసుకెళ్ళారు, కానీ మాకైతే బాబోయ్ ఎండకి కాళ్ళు మాడిపోయినాయి అసలు. సో అదనమాట, ఇంకా స్టార్ట్ అయ్యాము నడవడానికి. మా వాళ్ళు అయితే తట్టబట్ట వచ్చుకున్నారు. మా ఆయనను మా అన్నయ్య అయితే ఫ్రంట్ ఉన్నారు, మేమైతే ఇంకా ఎక్కడ ఉన్నామన్నమాట. మా పాపకైతే ముసుకేసాం, స్పెట్స్ పెట్టుకుందనమాట, అసలు తీయట్లేదు, ఇవ్వనంటుంది. అమ్మో నిజంగా చాలా దారుణం, మెట్లు ఎక్కడానికి ఓపిక సరిపోలేదు. అంటే ఎక్కలేకపోయాను అనమాట, చాలా నెలల గ్యాప్ వచ్చేసింది కదా. దర్శనం గట్టా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఫోన్ లోపలికి వెళ్ళలేదు, ఇంకా బయటే చూపిస్తున్నాను అనమాట. ఇంకా పాప అయితే నిద్రపోయింది. మేము భోజనం చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ అంత ఖాళీ లేదు, బోడంత జనం. ఫైనల్లీ విజయవాడ కనకదుర్గమ్మని అయితే చూడగలిగాను నేను. అంటే వెళ్ళగలనా అనుకున్నాను, వెళ్ళాను అనమాట మా పాప వచ్చిన తర్వాత. ఇదైతే బయటకు వచ్చేసిన తర్వాత దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వీడియో. అందరం అలసిపోయామన్నమాట, చెప్పులు లేకుండా. అమ్మో అసలు చాలా దారుణంగా అనిపించింది నాకైతే. చెప్పులు లేకపోవడమే హైలైట్.
అంతే పైనుంచి కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఉందని మా వాళ్ళు ఏమో ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు. మేము ఎక్కడైతే సెటిల్ అయిపోయాము కూర్చొని ఉన్నాము. ఇంకా బొమ్మలు గట్రా కొనుక్కొని ఇది కూడా లేదనమాట, వచ్చేసాము. ఈ ఎండకి జడిసి పాపకు కూడా ఏం కొనలేదు. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని అయితే చూసాము, మా పాపతో సహా అందరం చూసాము. అంటే అక్కడ అంత టైం లేదనమాట. త్వరగా చూసేసి వెళ్ళిపోవాలి. మనకి మామూలు గుళ్ళు కాకుండా పెద్ద గుడి కదా అందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్